మహాగఠబంధన్లో సీట్ల కేటాయింపు ముగిసింది. సోమవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో 143 అభ్యర్థుల జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది. పలు స్థానాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ సోమవారం ముగిసింది. అయితే మహాగఠబంధన్లో మాత్రం సీట్ల పంపకాలు కొలిక్కి రాలేదు. సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య మంత్రణాలు కొనసాగుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 అసెంబ్లీ స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది. మిగిలిన 100 స్థానాల్లో కాంగ్రెస్ ఇతర భాగస్వామ్య పార్టీలకు కేటాయించింది. కాంగ్రెస్ 60 స్థానాల్లో పోటీ చేస్తుండగా మిగిలిన 40 సీట్లలో కమ్యూనిస్టులతో పాటు చిన్న పార్టీలు పోటీ చేస్తున్నాయి. పలుచోట్ల ఆర్జేడీ, కాంగ్రెస్ అభ్యర్థులు స్నేహపూర్వక పోటీకి దిగుతున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంలో విపక్ష కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా తొలిదశ పోలింగ్ జరిగే 121 స్థానాల్లో 125 మంది అభ్యర్థులను విపక్ష కూటమి బరిలోకి దింపడమే పార్టీల మధ్య సమన్వయ లోపానికి నిదర్శనమని అంటున్నారు. మహాగఠబంధన్ సీట్ల పంపకాలపై ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ విమర్శలు గుప్పించారు. పోటీకి ముందే కాంగ్రెస్ కూటమిలో విభేదాలు బయటపడ్డాయన్నారు. ఒకే స్థానం నుంచి మహాగఠబంధన్ నుంచి 5 అభ్యర్థులు పోటీ చేయడం ఫ్రెండ్లీ కంటెస్ట్ కాదన్నారు. అయితే ఆర్జేడీ కూటమితో తమకు పోటీ లేదంటూ చిరాగ్ పాశ్వాన్ ఎద్దేవా చేశారు. ఇక ఎన్డీఏ కూటమి తరపున ప్రచారానికి ప్రధాని మోదీ షెడ్యూల్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 24 నుంచి వారం రోజుల పాటు ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించడంతో పాటు బహిరంగ సభలు నిర్వహించనున్నారు. गठबंधन नहीं डिसाइड कर पाया है और ऐसे में अगर इस भ्रम में है महागठबंधन के लोग कि भैया कुछ सीटों पे आमने सामने हो जाए, देयर इज नथिंग कॉल्ड एज फ्रेंडली फाइट, आइदर यू आर फ्रेंड्स और यू आर फाइटिंग विद ईच अदर. ये दोस्ताना संघर्ष राजनीति में नहीं होता है, ये गलत शब्दावली है. आप अगर एक जगह पे एक दूसरे के सामने अगर आप चुनाव लड़ रहे हैं, एक दूसरे के नेता के ऊपर आप आरोप लगा रहे हैं अपना चुनाव जीतने के लिए, तो आप कैसे मान के चल सकते हैं कि भैया दूसरे जिलों में या दूसरी विधानसभा में इसका असर नहीं पड़ेगा. జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోపాల్గంజ్ జిల్లాలోని బోరే అసెంబ్లీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించిన ట్రాన్స్జెండర్ ప్రీతి కిన్నర్కు పీకే పెద్ద ఆఫర్ ఇచ్చారు. జనసురాజ్ తరపున పోటీ చేయాలని చెప్పడంతో అందుకు ప్రీతి కిన్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బోరే స్థానానికి జేడీయూ నేత సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 1998లో మధ్యప్రదేశ్లోని సోహాగ్పూర్ ఎమ్మెల్యేగా షబ్నం బాను విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఇక ప్రీతి కిన్నర్ ఎన్నికల్లో గెలిస్తే దేశంలో రెండో ట్రాన్స్జెండర్ ఎమ్మెల్యేగా రికార్డు సొంతం చేసుకుంటారు.